మీ జాతకంలో మీకు రాజయోగం ఉందా లేదా, మీరు కుబేరులు అవుతారా అవరా, మీరు ఐశ్వర్యవంతులు అవుతారా అవరా అనే విషయం ఎలా తెలుసుకోవాలి అన్నట్లయితే కనుక, సాధారణంగా ప్రతి మనిషికి కూడా జీవితంలో ఏంటంటే కనుక, ఎవరైనా చూస్తే మనం కూడా వాడిగా ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. సడన్గా మనతో ప్రయాణం చేసేవాడే, మన ఫ్రెండే, మన స్నేహితుడే సడన్గా గొప్ప స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మనం వాడితో చదువుకున్నా, వాడికన్నా బాగా చదువుకున్నా మనం కింద స్థాయిలోనే ఉంటూ ఉంటాం. ఈ పరిణామాలు చూసి ప్రతి ఒక్కరు కూడా వాడు చాలా అదృష్టవంతుడురా, వాడు యోగ పురుషుడురా, వాడికి రాజయోగం పట్టిందిరా అంటూ ఉంటాం. మనకెప్పుడు పడుతుందో, మనం ఎప్పుడు అదృష్టవంతులు అవుతామో, మనకెప్పుడు ఎంత ఐశ్వర్యం వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది కుళ్ళిపోతూ కూడా ఉంటూ ఉంటారు. అయితే అసలు నిజంగా జాతకంలో ఒక మనిషికి రాజయోగం పట్టాలన్నా, కుబేరుడు అవ్వాలన్నా, ఐశ్వర్యవంతుడు అవ్వాలన్నా, దశ తిరగాలన్నా కూడా కారణం ఏమిటి, ఎందుచేత తిరుగుతుంది, జాతకంలో ఏ బలం ఉంటే వాడు అంత గొప్పవాడు అవుతాడు, లేదా మనం కూడా జాతకంలో ఏ బలం ఉంటే ఎప్పటికైనా సరే మనం కూడా రాజయోగం పడుతుంది, కుబేరులు అవుతాము, లేదా కోరికలు తీరతాయి అన్నట్లయితే కనుక, ఏ జాతకంలోనైనా సరే తన గురించి తెలిపేటటువంటిది ఏమిటి అంటే కనుక తనుభావము. దీన్నే లగ్న భావము అంటారు. ప్రతి మనిషికి కూడా జాతక చక్రం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మాకు చెప్పినట్లయితే మేము ఏం చేస్తామంటే జాతక చక్రం వేస్తాం. వేసిన వెంటనే మీది ఫలానా లగ్నం అయ్యా, ఫలానా రాశి అయ్యా అని చెప్తూ ఉంటాం. చూసారా, అందులో జాతక చక్రంలో ఉండేటటువంటి లగ్నం చాలా ఇంపార్టెంట్. ఆ లగ్నంలో ఉండేటటువంటి గ్రహాలు ఎలాంటివి, లగ్నంలో కనుక శుభగ్రహాలు ఉండి శుభగ్రహ దృష్టి ఉన్నట్లయితే కనుక వాడు ఆ యొక్క దశ వచ్చినప్పుడు కుబేరుడైపోతాడు, రాజయోగం పట్టేస్తుంది, సడన్గా దశ తిరిగిపోతూ ఉంటుంది. అందుకనే జాతకంలో లగ్న భావము లేదా లగ్నము చాలా ఇంపార్టెంట్. ఇది దేని తెలియజేస్తుంది మన జీవితంలో అన్నట్లయితే కనుక, లగ్న భావము ముఖ్యంగా మన శరీర ఆకృతిని తెలియజేస్తుంది. అంటే మనం రాబోయే రోజుల్లో ఉపకాయం ఏదైనా వచ్చేస్తుందా, అంగవైకల్యం ఏదైనా వచ్చేస్తుందా, మనం అందంగా ఉంటామా, లేకపోతే శారీరకపరమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మనోస్వభావం, వాడి యొక్క మనస్సు ఎలాంటిది, మనోభావం ఎలా ఉంటుంది, మానసికపరమైనటువంటి స్థితి ఏ రకంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనకి లగ్న భావాన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు. అలాగే వీడు సుఖపడేటటువంటి వాడ, కష్టపడే జీవ. అంటే లగ్నంలో కనుక లగ్న బలం బాగుండి లగ్నంలో శుభగ్రహాలను శుభగ్రహాపేక్ష ఉందనుకోండి, వీడు సుఖపడతాడరా అని చెప్పచ్చు. సుఖపడడం అంటే ఏంటి, ఏమీ లేదు, తక్కువ కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడము. అలాగే కష్టపడకుండా సుఖంగా ఒక చోట ఉండి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడము, దీన్నే సుఖం అంటారు. కష్టం అంటే ఏంటి, మనందరికీ తెలిసిందే, పొద్దు నుంచి రాత్రి దాకా వెట్టి చాకరీ చేస్తూ ఒకటి కింద పని చేయడం కష్టం. అలాగే మనకిష్టమైన పని చేయడం, ఎంత పని చేసినా సుఖమే. అలాగే మనకి ఇష్టం లేని పని ఎంత చేసినా కష్టమే కదా. అంచేత వీడు సుఖపడతాడా కష్టపడతాడా, ఈ విషయాలన్నీ కూడా లగ్నాన్ని బట్టి చెప్పచ్చు. అలాగే ముసలితనంలో ఉండేటటువంటి లక్షణాలు, లేదా వీడి ముసలితనంలో జీవన విధానం ఎలా ఉంటుందో కూడా లగ్నాన్ని బట్టి చెప్పచ్చు. అంటే ముసలితనంలో వీడికి ఆయుర్దాయం ఎలా ఉంటుంది, లేకపోతే ముసలితనంలో వీడిని ఎవరైనా చూస్తారా లేదా, మిమ్మల్ని ఎవరైనా చూస్తారా లేదా, అప్పుడు ఏదైనా ఐశ్వర్యం ఉంటుందా, లేకపోతే ఎవరికిందైనా బతకాలా, లేకపోతే ఏ ఓల్డేజ్ హోమ్లోనో పాడేస్తారా, ఇవన్నీ కూడా లగ్నభావాన్ని బట్టి చూడొచ్చు, తనుభావాన్ని బట్టి చూడొచ్చు అనమాట. అలాగే మీరు ఎంత జ్ఞానవంతులు అనే విషయం కూడా ఈ విషయాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే జన్మభూమి అంటే దీని అర్థం ఏంటి, పుట్టిన ఊళ్ళో సెటిల్ అవుతాడా వీడు, లేకపోతే విదేశాల్లో సెటిల్ అవుతాడా, అది తెలుసుకోవాలన్నా కూడా జన్మ లగ్న బలం ఉండాలి. అలాగే ఎంతవరకు కీర్తి వస్తుంది వీళ్ళకి, కీర్తి ఏదైనా సంపాదించుకోగలుగుతాడా. చాలామందికి డబ్బు వచ్చేసిన తర్వాత కావాల్సింది కీర్తే, కాబట్టి కీర్తి పదవులు కావాలి, అది వస్తుందా రాదా అనే విషయం కూడా లగ్న బలాన్ని బట్టి తెలుసుకోవాలి. అలాగే స్వప్నాలు అంటే తనకి స్వప్నంలో వచ్చేటటువంటి స్వప్నాల విషయాలన్నీ కూడా ఎటువంటి స్వప్నాలు వస్తాయో కూడా లగ్న బలాన్ని బట్టి చెప్పచ్చు. అలాగే వాడికి ఉండేటటువంటి బలము బలహీనత, వాడు ఏదైనా బలవంతుడా లేదా పిరికివాడా అనే విషయం కూడా లగ్న బలాన్ని బట్టి చెప్పచ్చు. అలాగే రాజనీతి అంటే ఏం లేదు, రాజకీయపరమైన వ్యవహారాలన్నీ కూడాను, అంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ తుంచాలో, ఎక్కడ నగ్గాలో అవన్నీ లగ్న బలాన్ని బట్టి వాడు ఏం చేయగలరు అనే విషయం చెప్పచ్చు అనమాట. అలాగే ఆయుర్దాయం, వీడికి సంపూర్ణ ఆయుర్దాయం ఉంటుందా, లేకపోతే మధ్య ఆయుర్దాయం ఉంటుందా, అర్ధాయుర్దాయం ఉంటుందా అనే విషయం కూడా మనం లగ్నాన్ని బట్టి చూసి చెప్పుకోవచ్చు. అలాగే వీడు శాంతి కాముకుడా కోపోద్రేకుడా, అంటే కనుక శాంతంగా ఉంటాడా, అరుస్తూ గీపడుతూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడా అనే విషయం కూడా లగ్నాన్ని బట్టి. కొంతమంది చూడండి ఊరికే అరిచేస్తూ ఉంటారు, కారణం ఏంటి, వాడి లగ్నంలో ఏదో ఉగ్రపరమైన గ్రహాలు పడ్డాయన్నమాట, దానికి కారణం ఏ కుజులు ఉండడం అలాంటివి.
అలాగనమాట. అలాగే కేశములు అంటే జుట్టు, కొంతమందికి జుట్టు పల్చగా ఉంటుంది, కొంతమంది బట్టతలు వస్తుంటుంది. వాటి కారకత్వాలు కూడా లగ్నంలో ఉండేటటువంటి గ్రహాల బలమే. అలాగే జూదము, జూదం అంటే పేకాట అవ్వచ్చు, షేర్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే బెట్టింగ్లు అవ్వచ్చు, ఇవన్నీ జూదంలోకే వస్తాయి. కాబట్టి జూదంలో డబ్బులు పోగొట్టుకుంటాడా, రాబట్టుకోగలుగుతాడా, అది కూడా. అలాగే పౌరుష పరాక్రమాలన్నీ కూడా ఎలా ఉంటాయనే విషయం కూడా దాన్ని బట్టి. అలాగే చర్మము అంటే వీడు తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, చామంచాయలా ఉంటాడా, చర్మ రోగాలు ఏవైనా వస్తాయా, ఇలాంటి విషయాలు కూడా దాన్ని బట్టి చెప్పొచ్చు. అలాగే నిద్ర అంటే కొంతమందికి నిద్ర సరిగ్గా పడుతూ ఉండదు చూడండి, ఆ నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏమైనా కూడా ఇందులోనే వెతుక్కోవాలి మనం. అలాగే దొంగతనాలు అంటే కనుక వీడికి దొంగతనాలు, స్కామ్లు చేసే అలవాట్లు ఏమైనా ఉంటాయా, లేదా కొంతమంది అడుగుతుంటారు ఆ వృత్తిలో రాణిస్తావా అని. అయితే ప్రస్తుతం అలా అడిగేవాళ్ళు లేరనుకోండి, పూర్వం అలా అడిగేవాళ్ళు కూడా ఉండేవారు అనమాట. అంచేత అది. అలాగే ఈ రకంగా ఏమిటంటే ఆరోగ్యం, ముఖ్యంగా వీడు దీర్ఘకాలిక రోగాలు ఏమైనా తొందరగా వచ్చేస్తాయా, లేటుగా వస్తాయా, ఎలాంటి రోగాలు వస్తాయని చెప్పచ్చు. అలాగే వైరాగ్య భావం, వీడికి ఎప్పుడు వైరాగ్యం కలుగుతుంది అనే విషయాన్ని. అలాగే స్వభావం, మనిషి యొక్క స్వభావం ఏమిటి అనేటటువంటి విషయాలు. అలాగే అపవాదులు, వీళ్ళకి ఏదైనా అపవాదులు వస్తాయా అనేటటువంటిది, అప్రతిష్టలు ఎప్పుడు వస్తాయి అనేటటువంటివి, ఇలాంటి అనేక రకాల విషయాలన్నీ కూడా మనకి జాతకంలో ఉండేటటువంటి లగ్న భావం, తనుభావం చూసి చెప్పచ్చు. సాధారణంగా దాన్ని బట్టే వీడు బలవంతుడా, పిరికివాడా, లేదా ఎప్పుడు వీడికి రాజయోగం పడుతుంది, ఎప్పుడు ఐశ్వర్యం పడుతుంది, ఎప్పుడు దశ తిరుగుతుంది అనే విషయాలన్నీ కూడా జాతకంలో లగ్న భావాన్ని బట్టి చాలా సునాయాసంగా చెప్పచ్చు అని. దానికి ఏంటి కారణం కావాల్సింది, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మాకు ఇచ్చారనుకోండి, మేము జాతకం వేసి అందులో ఈ లగ్న భావాన్ని బట్టి మ్యాక్సిమం విషయాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ విషయాలు తెలుసుకోవాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, రాబోయేటటువంటి వీడియోలో ఇంకా కొన్ని అనేక రకాల విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.